గత 10 సంవత్సరాల నుంచి ఈ యుద్ధం నేర్చుకోవడానికి మాలాంటి పేద కళాకారుల్ని గవర్నమెంట్ గుర్తించి కర్రసాము నేర్చుకోవటం వల్ల ఆడపిల్లలకి ఆత్మధైర్యంగాను మగపిల్లలకి ఆత్మవిశ్వాసంగాను ఎంతో ఉపయోగపడిద్దండి. నమస్కారం అండి, నా పేరు ఖరీదు సాంబయ్య అండి. మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా. మా సొంతూరు వచ్చి పిరంగపురం అండి. ఈ కర్రసాము విద్య నేర్చుకోవడానికి నేను 4-5 గురువుల దగ్గరికి వెళ్ళానండి. వాళ్ళు కొంచెం నాకు నేర్పటంలో ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకే నేను ఓనుగా ప్రాక్టీస్ చేసి నా సొంతగా నేను నేర్చుకోవటం జరిగిందండి. ఆ నేర్చుకున్న దాన్ని ఒక పేరు పెట్టి ఒక బుక్ రూపంలో రాయటం జరిగిందండి. అంటే ఇది మన ప్రాచీన యుద్ధ కళ. ఈ ప్రాచీన యుద్ధ కళలని గురువులను ఎలా గౌరవించాలి అని ఈ విద్య కళల్లోనే నేర్చుకోవచ్చు అండి. అందుకని తెలుగు చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఈ కర్రసాము విద్య అనేది మన తెలుగు రాష్ట్రాలను పుట్టిందండి. నాకు తెలిసినంత మట్టుకి ఆంధ్రప్రదేశ్లో కొండవీడి కొండల్లో ఈ విద్య పుట్టిందని నాకు కొంచెం అవగాహన ఉందండి. ఈ కర్రసాములో మొట్టమొదటి కర్ర చాలా ప్రాధాన్యత అండి. ఫస్ట్ ఒక కర్ర నేర్పుతాం, తర్వాత రెండో కర్ర నేర్పుతాం, తర్వాత కత్తి, తర్వాత జింక కొమ్ములు, అలా సుర్లు, అలా ఆయుధాలు ఉపయోగించి ఈ కర్రసాము విద్యను నేర్పుతామండి. నేను ఇప్పుడు చాలామందికి ట్రైనింగ్ ఇచ్చానండి. గత 10 సంవత్సరాల నుంచి ఈ యుద్ధం నేర్చుకోవడానికి చాలామంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, చాలా ఆనందంగా సంతోషంగా వస్తున్నారండి. యుద్ధం నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇప్పుడున్న టెక్నాలజీలో చాలా ఆటలు ఉన్నా సరే నాకు ఇవ్వాల్సిన కర్రసాము విద్యకు మాత్రం గౌరవం ఇస్తున్నారండి చాలా మట్టుకి. ముఖ్యంగా అండి ఇలాంటి యుద్ధ కళలు నేర్చుకోవటం వల్ల, అందులో ఈ కర్రసాము నేర్చుకోవటం వల్ల ఆడపిల్లలకి ఆత్మధైర్యంగాను మగపిల్లలకి ఆత్మవిశ్వాసంగాను ఎంతో ఉపయోగపడిద్దండి. మొదటి రోజు పిల్లలందరినీ ఒక చోట కూర్చోపెట్టి ముందు చెప్తానండి అసలు గురువుని ఎలా గౌరవించాలి, గురువు దగ్గర ఎలా ఉండాలి, ఏ భాష మాట్లాడాలి, ఏ భాష మాట్లాడకూడదు. ముఖ్యంగా వాళ్ళకి నైతిక విలువలు నేర్పుతామండి మొదటి రోజు. ఎందుకంటే వాళ్ళకి డిసిప్లిన్ ఉంటేనే నేను విద్య నేర్పుతానండి. కర్రసాము నేర్చుకోవటం వల్ల చాలామంది పిల్లలు హ్యాపీగా ఇంట్రెస్ట్గా కూడా చదువుతున్నారండి పుస్తకాలు. లేకపోతే ఇంటికి రాగానే సెల్ ఫోన్ చూసుకోవటం, టైం వేస్ట్ చేసుకోవటం అలా చేసేవాళ్ళు. ఈరోజు మా పిల్లలు అలా చేయట్లేదు సార్. చాలా ముఖ్యమైన విషయం చెప్పారండి పేరెంట్స్. అలా అని వాళ్ళ చేత ప్రమాణం కూడా చేయించుకుంటామండి. ఎలా అంటే ఈ విద్యను నేర్చుకున్నాక ఆడపిల్లల జోలికి వెళ్ళకూడదు, అలాగే వయసులో చిన్నవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు జోలికి వెళ్ళకూడదు, మీ మీద ఆపద వచ్చినప్పుడే విద్యని మీరు ప్రదర్శించాలి. అలాంటి కొన్ని ప్రామాణికంగా ప్రమాణాలు చేయించుకొని మొదటి రోజు ఇవన్నీ నేర్పుతామండి. ముఖ్యంగా చంద్రశేఖర్ గారు అనే అతను ఆ వయసులో నా దగ్గర నేర్చుకోవటం, నన్ను ఓడించటం, ఆయన గోల్డ్ మెడల్ సాధించడం నాకు చాలా సంతోషం అండి. నా స్టూడెంట్ నాకన్నా ఎదిగిపోయాడని చాలా గర్వంగా కూడా ఉంది. మన కళల్ని మనం గౌరవించుకుంటే మనల్ని చూసి, మన భారతదేశాన్ని చూసి ఇతర దేశాలు కూడా ఈ విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని అనే ఉద్దేశంతో నేను ఈ విద్యని అంతరించిపోకుండా ఈరోజు ఒక కర్రసామ శిక్షణశాల కట్టుకొని వచ్చిన పిల్లలందరికీ నేర్పడం జరుగుతుందండి మా ఊరు పిరంగపురంలో. ఈ పూర్వవైభవం తేటానికి స్కూళ్ళు, కాలేజీ, యూనివర్సిటీల్లో ఈ విద్యను ప్రవేశపెట్టగలిగితే దీనికి పూర్వవైభవం వస్తుందండి. ఈ కళ అంతరించిపోకుండా ఉంటుందని నేను మీ అందరినీ కోరుకుంటున్నానండి. ఇది మన భారతదేశంలో పుట్టిన ప్రాచీన యుద్ధ కళ అండి. అలాంటిది మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన యుద్ధ కళ అండి. ఇది అంతరించిపోకూడదండి. మాలాంటి పేద కళాకారుల్ని గవర్నమెంట్ గుర్తించి ఏదో వాళ్ళకి తోచినంత నెలకి కొంత పెన్షన్ లాగా ఒక 5,000, 6,000 ఇవ్వగలిగితే మేము ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా సరే మా పిల్లలైనా మీ నాన్నగారికి ఎందుకు ఇస్తున్నారమ్మా పెన్షన్ 5,000 అంటే పలానా సంవత్సరం మా నాన్న కర్రసాము గురువు, అప్పుడు గవర్నమెంట్ గుర్తించి మా నాన్నకి ప్రతి సంవత్సరం ఇస్తుంది అనే మా పిల్లలు గొప్పగా చెప్పుకోవడానికి ఈ గవర్నమెంట్ సహాయం చేయాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు సార్.